ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టు పాములు వచ్చినట్టు వస్తున్నాయి వాళ్ళని చేసిన నేరాలన్నీ. నేరాలు ఘోరాలు ఇన్ని అన్నీ కావు. బూతుల పంచాంగం ఏదది? మీరు మాట్లాడేది యూజ్ కోడ్ వెల్కమ్ MMT. ఇక్కడ 10 విషయాలు ఇక్కడ ఒక్క నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళు చూసి ఉంటారు. ఆదినారాయణ రెడ్డి గారిని ఇదేనా కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలు ఏం వినిపిస్తుందా? గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంటే, ఎలా ఉందండి ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నారు. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే. నేనన్నదాని మాటలు కాదు. సరే మొన్న ఏదో నేను అట్టాలేదు నేను చెప్పాను, కానీ అది పూర్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తాను కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే అది ఒప్పుకోలేనిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చానే వందనే చూశారు కానీ ఏది ఒక మహిళ మళ్ళీ కూడా సత్యపల్లి అబ్బులు మళ్ళీ కూడా సత్యపల్లి మంత్రిగా చేశారు. ఇప్పుడైనా హింస చేశానని, ఎవరి మీద తప్పులు కేసులు పెట్టానని, ఎవరి మీద రౌడీజం చేశానని పవరుంది. నాకు ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీసు వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు. తల్లి ఉమాదేవి, తల్లి నీకు వందనం అమ్మా. ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి. అందరూ చూశారు సోషల్ మీడియా. అంటున్నాయి నా కూతుళ్ళు మైకి దగ్గర మాత్రమే ఎవరు అన్నారో చూపించండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. 8 మందిలో ఇద్దరు సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు అమ్మ నా కొడకల్లారా తిట్టానంట. రాష్ట్రాడు వంశీ ఆయన చౌదరి గారే రాసి కూతురు ఇచ్చేశారు. అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా కులాలను రెచ్చగొడుతున్నాడు. సరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా. చంద్రబాబు కమ్మ నా కొడక చెప్పండి, విన్నారా మీరు? ఏమన్నాడు? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు. ఏం మాట్లాడాడు? కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రిని కమ్మనా కొడకని తిట్టాడు. ఏమండి మేమేమైనా మాట్లాడామా?
ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిలియేట్ చేసినా ఆయన మాట్లాడలేదే. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయారు. కోడికత్తి డ్రామా ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకి వెళ్ళటం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పే ఓపిక తీరిక లేక నీ నాకు రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతా ఉన్నా. నీ సొంత బాబాయ్ హత్య కేసుని మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్టులో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడు అని. అంటే వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా దాన్ని రాజకీయ కోణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడా? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిబాధలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులైన ఎవరికైనా సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటా ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2020 నెలలకే మర్చిపోయారు అనుకుంటా. మర్చిపోవాలా జనం? తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రభంజనం రాబోతుందని చెప్పాను. ప్రభంజనం వచ్చింది, 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు. కులాన్ని తిట్టాడట. నాకు మతి భ్రమించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రఫరఫా నరికేస్తాము, ఈడ్ చేస్తాము, గొడ్డలు తీసుకొని గొడ్డల ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేసాం. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళా వస్తానో భయం కలుగుతుంది కనుకనే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసార్లు అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారి గెలిచి ఓపిక లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చివాళ్ళారా, 7 సార్లు గెలిచా వీళ్ళందరూ సపోర్ట్తో. రేపు పొద్దున ఏంటి సాక్షిలో వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు బుచ్చి అంటాం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళండి, దాడులు చేయండి, నిరసన చేయండి, ధర్నాలు చేయండి. ఇది బడి. తాడేపల్లి ప్యాలెస్ ప్రస్తుతం దేనికి పరిమితమైందంటే విచ్ఛిన్నకర శక్తులు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని అమరావతి బిల్లు పెడితే వ్యతిరేకించి ఏకైక పార్టీ 11 పార్టీలు, జాతీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేసి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేస్తే వ్యతిరేకించిన ఏకైక పార్టీ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళ విధానాలు ఎలా ఉంటాయో. 3 రాజధానులు ముచ్చటైపోయింది, పోలవరాన్ని మంట కలిపారు, పరిశ్రమలు పారిపోయినాయి. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి, వాళ్ళకు లెటర్లు రాస్తారు, పారిశ్రామిక లెటర్లు రాస్తారు, మీరు పెట్టుబడి పెట్టవద్దు, మళ్ళీ మేము వస్తే మనకు రద్దు చేస్తాం. ఆయన వస్తే ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, కానీ మేము వస్తే రద్దు చేస్తాం, ప్రాజెక్టులన్నీ రద్దు చేస్తాం, జువెల్ రద్దు చేస్తాం, స్టీల్ ప్లాంట్లు రద్దు చేస్తాం. మీరే చూస్తున్నారు కదా పాత్రికేయ మిత్రులారా, మీరే చూస్తున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే
సపోర్ట్ చేసుకుంటూ గంగవరం పోర్టుని ఆదాయాన్ని కట్టబెట్టిన చరిత్రని ఇది. ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లాభాల బాటలు తెచ్చిన చరిత్ర ఎన్డీఏ కూటమిది. బెయిల్ అవుట్ ఇప్పించి దాన్ని లైన్లో పెట్టారు. ఇవాళ కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది, 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం వచ్చింది. దానివల్ల ఆర్సిఎల్ మెటల్ కంపెనీ పెడతా ఉన్నారు. ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళకి లెటర్లు రాయటం, రాజధానికి అప్పు ఇవ్వద్దు. రాజధాని ముందు నుంచి చదువుతున్నాం, సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్. అక్కడ ఉన్న రైతులు ఇచ్చిన భూమిలో నుంచే లాభాలు తీసి ఖర్చు పెడుతున్నారు. అక్కడ రేపు బాకీ తీర్చాలని అదే ప్రాసెస్. నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు వస్తూ ఉన్నాయి. మరొకసారి చెబుతున్నాం, సాక్షి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, సాక్షి టీవీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ గోబెల్స్ తప్పుడు ప్రచారాలతోటి మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని రెచ్చగొడదామని చూస్తే మాత్రం మీ పప్పులు ఉడకనీయం. నాయకులు కూడా చెబుతున్నాం, మీ తప్పుడు విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుంది. మేము శాంతియుతంగా ఉన్నాం. మీలాగా ఏ కేసు లేకుండా 54 రోజులు జైల్లో పెట్టిన దరిద్రపు చరిత్ర మీది. ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని రాత్రి ఈడ్చుకెళ్ళిన చరిత్ర మీది. ఏమీ లేని కేసులు, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన చరిత్ర మీది. మీ చరిత్ర అప్పుడే మర్చిపోలేదు. అలాగే తెలుగుదేశం చేస్తే మీ బతుకులు ఏమైపోతాయి? ఉన్నాయే ఏదైతే మద్యంలోనూ, మైనింగ్లోనూ, ల్యాండ్ గ్రాబింగ్లోనూ మీరు సంపాదించిన దాని మీద చరిత్ర నడుస్తూ ఉంది. ఏ విధంగా దేవాలయాలను దోచుకున్నారో చరిత్ర నడుస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోయి మా మీద నిందలేద్దామంటే సాగేది కాదు. ఇవాళ తెలుగుదేశం అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని కులాలది. సామాజిక ఈక్వేషన్ నెరవేర్చడంలో తెలుగుదేశానికి మించిన మనగాడు లేడు. ఉత్తరాంధ్ర నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ, దక్షిణాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ ఎక్కడి నుంచే కూడా అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం, జనసేన. ఇవాళ ఎన్డీఏ కూటమి అద్భుతంగా పనిచేస్తుంది. కేంద్ర సహకారం తీసుకున్నాను. దుగ్ధ పాపం ఏం చేస్తాం మనం? ఆ కడుపుబ్బరం తగ్గటంలా గ్యాస్ గోళీలు వేసినా కూడా కడుపుబ్బరం తగ్గట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అరాచకంలోంచి పుట్టింది. నేను మరలా చెబుతున్నా, నేను కట్టుబడి ఉన్నా. ఏదైతే రవి హత్య దగ్గర నుంచి జరిగిన పరోక్ష హత్యలకి కారకులు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. ముషీరాబాద్ జైలు నుంచి జరిగిన రాజకీయ కుట్రలో ఏ విధంగా ఎవరెవరిని పార్టిసిపేట్ చేశారు, షూటర్లని బాంబే నుంచి షూటర్లను తెచ్చి ఏ విధంగా రవిని హత్య చేశారు అన్నీ తేలాల్సిన అవసరం ఉంది. సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎందుకు లేపేశారో తేలాల్సిన అవసరం ఉంది. బాబాయ్ హత్యలో అసలు దోషులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉంది. గుండెపోటుతో మరణించాడని చెప్పి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసింది ఎవరు? గొడ్డలిపోటుతో తలచిద్రమైతే అది గుండెపోటుగా చిత్రించి దాన సంస్కారాలకు ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ పాడగట్టే స్టేజ్లో కూతురు వచ్చింది కనుక పోస్ట్ మార్టం జరిగింది. దానిలో ఎవరెవరైతే సాక్షులు అందరూ ఇప్పుడు 4 లేపేశారు. ఎవరు దేనికి నరికేశారు? దోచుకున్న సొమ్ముతో కోర్టును కూడా మేనేజ్ చేయాలనే ప్రయత్నాలు మీవి. సొంత బాబాయినే లేపేసిన చరిత్ర మీదైతే ఇంకేంటి మనం మాట్లాడేది? ఇవాళ చూశారు, డ్రైవర్ హత్య చేస్తే కేసు విచారణకు వచ్చింది. ఆ ప్రభుత్వంలో మాఫీ చేస్తే కేసు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. ఆ సాక్షులను కూడా కొనడానికి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి. డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా సంవత్సరాలు గడిపేస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఇది. కోర్టులను కూడా మభ్యపుచ్చి కాలక్షేపం చేసే విధానంలో వెళ్తూ ఉన్నాడు. విచారణ జరగదు, అలా కొనసాగుతూ ఉంటుంది. ఆయన వృద్ధాప్యం వచ్చేదాకా నడుస్తూ ఉంటుంది కేసు. దేశంలో ఎక్కడా లేదు. చిన్న 3 కోట్లు 2 కోట్లకే పాప శిక్షలు అనుభవించారు యూపీలోను హర్యానాలోను. మరి ఇక్కడేంటి? అందువల్ల ఇక్కడ మేము అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఉన్నంతకాలం కూడా కలిసి ఉంటుంది, ఎక్కడికి పోదు.
ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలు స్థానిక నాయకత్వంలో ఉన్నా కూడా వాటిని విచారణ చేసి సర్దుబాటు చేస్తారు. ఇద్దరు నాయకులు కూడా పటిష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే ఆలోచన విధానంలో వెళ్తున్నారు. తెలుగు జాతికి న్యాయం జరగాలి, తెలుగు వారంతా ఐక్యతగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, మన బిడ్డలు దేశంలోని ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇద్దరు. దానిలో కొన్ని ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి రెండు పార్టీల మధ్య. దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ వాళ్ళు మరొకసారి ఈ తప్పుడు వెంటనే కనుక క్షమాపణ చెప్పకపోతే మీరు వెంటనే నేను డెమరేజ్ సూట్ వేస్తాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పెడతాము. మీరు వెంటనే కనుక దాని సాక్షి సమాధానం చెప్పకపోతే తగిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎఫ్ఐఆర్ ఇచ్చాను, వాళ్ళు ప్రాసెస్కి వెళ్తారు కదా. పోలీసు రాత్రే కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ప్రాసెస్ వెళ్తారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో అలాగే నోటీసులు ఇస్తున్నాం. చట్ట ప్రకారం వెళ్తాం మేము, చట్టవిహితంగా వెళ్ళాం. అధికారం ఉందని అధికార దర్పం ప్రదర్శించాం. రాజమండ్రి 1, 2 ఎమ్మెల్యేలు స్తంభాలు పాతి మరి ఇసుక అంతా కూడా లేపేస్తున్నారని పాపం భరత్ గారు ఎంత కమ్మించారమ్మా? 2 పాయింట్లు. స్తంభాలు పాతారంటున్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ చేసుకుంటారు, లైసెన్సులు ఇస్తున్నారు, వాళ్ళు చేసుకుంటారు. మీరు టన్ను 400 రూపాయల దాకా అమ్మారు. టన్ను 400 రూపాయలు అంటే 30 టన్నులు 12,000 కిరాయి, 18,000కి లారీ అమ్మారు. ఇవాళ 5,000కి ఇంటి ముందు 30 టన్నులు వేస్తున్నారు కదా, వీళ్ళు నాయకులు ఉన్నారు కదా. అదే ర్యాంప్ ఓపెన్ చేస్తే ఇంకా తగ్గిపోద్ది. వ్యామగిరి ర్యాంప్ ఓపెన్ చేయమన్నాం, ఓపెన్ చేయలే. 3,000 రూపాయలకి ఇంటి ముందు వస్తుంది. ఇవాళ కోర్స్ శాండ్ 75 రూపాయలకి ఇస్తున్నారు. కోర్స్ శాండ్ టన్ను 75 రూపాయలకి ఇస్తున్నారు. ఏది పడవల మీద తెచ్చి పాపం నీళ్ళలో పోసుకొని వాళ్ళకి వర్కౌట్ కావట్లా. మరి ఏం చూస్తున్నావు? నీ టైంలో ఎవరికి అప్పచెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి నెలసరి మామూలు పోయినాయి, మిథున్ రెడ్డికి మామూలు పోయినాయి, సుబ్బారెడ్డికి మామూలు పోయినాయి. అప్పుడు కానరాలేదా ఈ రేట్లు? ఏం లేదండి, నిన్న ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. ఏమవుతుందంటే నాకున్న ఇన్ఫర్మేషను వెంకటనగరం దగ్గర నుంచి రావాలి, రేవుకు రావాలి, కాతేరు రేవుకు రావాలి. బ్రిడ్జి కింద నుంచి పడవలు వస్తాయి. బ్రిడ్జి దగ్గర తవ్వితే నేరం. బ్రిడ్జికి 500 మీటర్లు అటు ఇటు తవ్వకూడదు, అది వేరు క్లియర్. దారిలో నీటి ప్రవాహంలో పడవలు రావచ్చు. వాళ్ళు నీటి పడవలు చూసి మీ పోటీ వాళ్ళు ఒక ఫోటో తీసేస్తే అదే నిజం అనుకుంటున్నారు. పడవలు పైనుంచి వస్తాయి. మైనింగ్ వారు, ఇరిగేషన్ వారు అందరూ వెళ్ళి చెక్ చేసుకొచ్చారు. నీటి ప్రవాహంలో ఉంది కనుక అది ఇంకా ఇవ్వలే, కూడా క్లియరెన్స్ కూడా ఇవ్వలే. తెలియకే చెప్తే కదా, ఒకసారి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. పడవ శాండ్ ఎక్కడ తీసుకొని వస్తున్నారు, ఎక్కడ లోడ్ చేసుకుంటున్నారు, ఎక్కడ డిశ్చార్జ్ చేస్తున్నారు అనేది ప్రధానం. నీటి ప్రవాహాలను బట్టి కిందకు వస్తాయి. రేవులు లేవు కదా. ఇప్పుడు ఉంది ల్యాండ్ పర్మిషన్ తెచ్చుకుంటారు. మైనింగ్ పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు మైనింగ్ ప్రకారం టన్నేజ్ కట్టేది తీసుకొచ్చుకోవాలి. ఇవాళ 50 రూపాయలకి ఇసుక ఇచ్చే పాపము ఆ పడవల వాళ్ళంతా లాస్ పోయి ఉన్నారు. వాళ్ళంతా ఏం వర్కౌట్ అవుతుంది వాళ్ళకి? 70 కూలీకే. ఇదివరకు 10 టన్నుల ఇసుక 1,800 రూపాయలు ఇచ్చేవాళ్ళు పడవల వాళ్ళకి, బాట ఖర్చులు. ఏది మొదట్లో ఫ్రీ ఇసుకప్పుడు. ఇవాళ 50 రూపాయలకే ఇస్తున్నారు కదా. ఉన్నాయి, మైనింగ్ జరిగేటప్పుడు ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. మైనింగ్ వాళ్ళు ఎవరైతే సేంద్రీయ ఏంటంటే ఒకళ్ళ కింద 100 మంది చేస్తారు, ఒకటైనా బాధ్యత ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే పడవల లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 10 మంది చేస్తారు కనుక సమస్య ఉంటుంది. ఉన్నాయి అక్కడ గాయత్రి రేవు దగ్గర కూడా సమస్య ఉంది, అది సీసీ చేయాలి. మైనింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అలాగే కాతేరు దగ్గర పేపర్ మిల్ వాళ్ళని ఏమన్నాం, పేపర్ మిల్ వాళ్ళు మొదలు పెట్టాలి, అది కూడా డిసైడ్. ఓవర్లోడ్ కంట్రోల్ పెట్టారు, పెనాల్టీ వేస్తున్నారు కదా. ఓకే, ఒక్క నిమిషం. ఎవరన్నా అడిగేది ఉందా? ఏమన్నా మా వాళ్ళు ఎవరన్నా? ప్రసాద్ మాట్లాడు. ప్రసాద్ గారు, ఎంపీపీ గారు, అందరి తరఫున మాట్లాడు.
మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న సాక్షి ఛానల్లో మన గౌరవ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారి గురించి చాలా తప్పుగా ప్రచారం చేశారు. ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్లో నేను కూడా అన్నయ్య గారి పక్కనే ఉన్నాను. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే అంబటి రాంబాబు తప్పుగా దుర్భాషలు మాట్లాడాడు, అలాంటి వాడి మీద తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా కనుక అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలు కూడా తిరగబడగలరు, కానీ మా పార్టీ పద్ధతి అది కాదు, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పారు. దాన్ని పెట్టి తప్పుడుగా స్క్రోలింగ్ చేసి ఆ అన్నయ్య గారి మీద అభాండాలు వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధి ప్రదాత అనే పేరు తెచ్చుకుని అభివృద్ధే జయంగా పనిచేశారు తప్ప ఎప్పుడు నా కులం అనేది ఎప్పుడు చూడలేదు ఆయన. దానికి ఉదాహరణ ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గన్మెన్లు కానీ పిఏలు కానీ ఆఖరికి ఎప్పుడు గత 40 సంవత్సరాల నుండి సత్యనారాయణ గారు కూడా ఆయన కోపం. ఆయన ఎప్పుడు ఏదైనా ఎవరైనా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు వేసుకున్నప్పుడు గన్మెన్లు వేసుకున్నా లేకపోతే పిఏలు వేసుకున్నా తన కులస్తులు వేసుకుంటారు చాలామంది రాజకీయాల్లో మనం చాలా చోట్ల చూస్తాం. కానీ ఎమ్మెల్యే గారు ఈ 7 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచినా ఎప్పుడు నా కులపోడు నా వాడని ఎప్పుడు వేసుకోలేదు ఆయన. మమ్మల్ని అందరినీ ఏ కులవాడు వచ్చినా తమ్ముడు అన్నయ్యని అందరినీ సంబోధించాడు ఆయన. గతంలో 2019లో అధికారం మన రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మా మండలంలో కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా తెలుగుదేశానికి మెజార్టీ తీసుకొచ్చారు కాపులందరూ. అంటే ఆయన కాపుల్ని మమ్మల్ని అందరినీ కూడా తమ్ముళ్ళ కింద సోదరులుగా భావించేటువంటి వ్యక్తి. ఈ దుర్మార్గులు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో ఆపినప్పుడు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆపినప్పుడు కానీ అప్పుడు ఈ కాపులందరూ నిద్రపోయారా? జగన్ పార్టీలో ఉన్నటువంటి కాపులందరూనే ఆయన ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నారని ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కాపుల గురించి మాట్లాడాలంటే ఆ వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులతో బూతులు తిట్టించటం, చౌదరీస్ గురించి మాట్లాడాలంటే కొడాల నానిని లేకపోతే వల్లభనేని వంశీతో నోటుకొచ్చినట్టు దుర్భాషలాడతాం. కులాల గురించి తప్పుడుగా మాట్లాడి కులాల పరంగా రెచ్చగొట్టే పార్టీ ఏదైనా ఉందంటే జగన్ పార్టీ అది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎదటోడు అన్నా మర్యాదగా మాట్లాడతారు తప్ప దుర్భాషలు మాట్లాడే పార్టీ కాదు. అందులో మన అన్నయ్య గారు ముఖ్యంగా ఈ 40 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడూ గౌరవంగా సంబోధించారు తప్ప అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఎక్కడ అభివృద్ధి చేయాలనే జయంతో రాజమండ్రి అభివృద్ధి జరిగిందంటే ఈరోజు అన్నయ్య గారి వల్ల అయింది. మళ్ళీ మా 3 పర్యాయాలు ఇక్కడ జరిగింది అన్నయ్య గారి సమక్షంలోనే జరుగుతుంది. ఇప్పుడు సుమారు ఈ 20 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడియం మండలంలో ఆయన కాపులు ఎక్కువగా ఉన్నటువంటి మా మండలంలో కూడా సుమారు ఇప్పటికి 50 నుంచి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారండి. ఒక ఆయన అంటాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటాడు. మరి ఆయన కళ్ళకు కనపడుతుందో లేదో తెలియదు, కానీ మరి పిచ్చెట్టి పోయిందో అది మాట్లాడతాను, కానీ మరి వాళ్ళకి పిచ్చెక్కి మాట్లాడతారేమో తెలియదు. కానీ నాకు ఈ 20 నెలల్లో కడియం రూరల్ నియోజకవర్గంలో మిట్ట మధ్యాహ్నం రోజు మీ అందరికి మీడియా సోదరులందరికీ తెలుసు 11 గంటలకు వచ్చారంటే 3 అయినా 4 అయినా ఆ గ్రామం అంతా తిరిగి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందని చూసి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే బుచ్చి చౌదరి గారు. ఇంకా మేము కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఎండగా ఉంది ఎలా వెళ్ళిపోదాం అనుకుంటే ఎండైనా ప్రతిరోజు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఆయన. రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారు 10 గంటలకు బయటకు వెళ్దామంటే 12 అవుతుంది. అప్పుడు అందుబాటులో ఉండి వీళ్ళందరి సమస్యలు చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి గ్రామాల్లోకి వచ్చి అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూస్తున్నారు తప్ప అమెరికా వెళ్ళిపోదామనో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉందంటే బుచ్చి చౌదరి గారు. అటువంటి వ్యక్తి గురించి అంటే విమర్శించాలంటే ఒక బలమైన కాంక్రీట్గా ఒక కారణం ఉందంటే విమర్శించవచ్చు. అలాగే ఏంటంటే ఓడిపోయి ఉండటం వల్ల 11 సీట్లతో పోయింది, మళ్ళీ 11 సీట్లు కూడా రావేమో అని అనుమానంతో బాధపడి ఏదో మాట్లాడాలనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళు ఇంకా అభివృద్ధి చేయలేదు. గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఇసుక అమ్ముకున్నారు, మైన్స్ అమ్ముకున్నారు, రకరకాలు చేశారు. ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ వేయలేదు, అభివృద్ధి అనేది చేయలేదు. ఈ అభివృద్ధి చూసి వారో లేక బుచ్చి చౌదరి గారు చేసే అభివృద్ధి వల్ల మళ్ళీ మనకి ఈ నియోజకవర్గంలో డిపాజిట్లు రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాపు కమ్మ రెడ్డి అన్ని బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ఒక కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇంకా మనకు అవకాశం లేదని, ఇంకా అవకాశం ఉన్నది ఏంటంటే ఇలా కులాల మధ్యలో ఈ కాపులను కనుక విడదీయగలిగితే ఎంతో కొంత మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుందని తప్పుడు ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. సాక్షి యజమాన్యం మాత్రం ఇంక ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. దీన్ని మేము కడియం మండలంలో కానీ రూరల్ నియోజకవర్గం తరఫున
కాపులందరి తరఫున ఈరోజు ఏగ్రీవంగా మేము బొచ్చే చౌదరి గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సాక్షి యజమాని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జమీ గారు జమీ గారు ఇలా రండి. మీడియా ప్రతినిధులకు జమీ గారు కడియం మండల జనసేన అధ్యక్షులు అండి. ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ముందుగా బుచ్చి చౌదరి గారి మీద సాక్షి కథనాన్ని మేమందరం మూకమ్మడిగా ఖండిస్తున్నాం. ప్రజలు ప్రతి దాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మిత్రులారా, ఈరోజు అభివృద్ధి ఏ పదంలో ఏ స్థాయి నుంచి ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత ప్రభుత్వం ఈరోజు దాన్ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంత కృషి తీసుకుంటుందో మనం అందరం గమనిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం చెడుగా ప్రచారం చేయాలో తెలియక ఇంకా కుల రాజకీయాలని మళ్ళీ కొత్తగా మనం మీ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ప్రభుత్వంలో ఏ రకంగా ఏ నాయకుల మీద ఏ రకంగా కుట్రలు జరిపారో ఇదే పవన్ కళ్యాణ్ గారు నోవాటెల్ హోటల్లో మీరు నిర్బంధించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి రావడంతో హైదరాబాద్ నుంచి వస్తుంటే రోడ్లో అడ్డగించి ఒక సామాన్య హక్కుని కూడా మీరు కాలు రాసినప్పుడు ఈ కాపు నాయకులందరూ ఏమైపోయారు సార్? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు అనే విధానం మీకు కనిపించలేదా? మరి ఇన్ని తప్పులు మీ వెనక పెట్టుకుండి ఇవాళ ఏదో ఏం చేయాలో తెలియక ఇక కుల రాజకీయాన్ని బయటకు తీసుకొచ్చి తద్వారా ఏదో మనం అల్లకొల్లాలను సృష్టిద్దారంటే ప్రజలు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. దాని గురించే మన మ్యాండేటరీ ఇవ్వడం జరిగింది. వీలైతే ప్రభుత్వానికి మీరు ఏమైనా సలహా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోండి. అది ఉన్నతమైన విధానం. అంతే తప్ప మన ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక బుచ్చి చౌదరి గారినో లేకపోతే ఇంకో కులాన్నో విడదీసే విధానంలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు దానికి తీవ్రంగా ఖండిస్తారు. ఆ విధంగానే మీకు మ్యాండేట్ ఇస్తారు. దయచేసి ఈ పందాన్ని మార్చుకుని ఇప్పుడైనా రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. మన రాష్ట్రాన్ని మళ్ళీ అన్నపూర్ణగా స్వర్ణాంధ్రగా నిలుపుకోవడానికి మీ వంతు కృషిగా మీరు ఏమన్నా సహాయం చేయండి. థ్యాంక్ యూ. మీ ఆడబడుచు కూడా మరి మీ ఆడబడుచే బయటకు వచ్చి వాళ్ళ మీ గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి మన ఇంట్లో మన వ్యక్తుల్ని మనం అన్యాయం చేసేటప్పుడు మీరు రాష్ట్రానికి ఏ విధంగా పడుతున్నారా అన్నది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగం